సింపుల్ సరదా క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఒకప్పుడైతే బామ్మగారి నగల పెట్టే అని ఒక నగలు పెట్టి ఉండేది, అందులో రకరకాల జ్యువెలరీ ఉండేది, వాటికి రకరకాల పేర్లు ఉండేవి. వాటిలో కొన్ని పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా మీకు తెలిసినవి? జ్యువెలరీకి కూడా చాలా పేర్లు ఉంటాయి కదా. నేను వాళ్ళని అడుగుతున్నా, వాళ్ళు లేకపోతే మీ దగ్గరకు వస్తా. కాసుల పేరు చంద్రహారం, వీ హ్యావ్ వడ్డానం, మెట్టెలు, గజ్జలు. ఓకే, అవన్నీ సిల్వర్ కిందకి వస్తాయి కదా. చింతాకు పథకము అంటే చింతాకు పథకం రామదాస్ కీర్తనలు ఇచ్చి పట్టింది. ఇంకా చంపస్వరాలు. ఓకే, మాటీలు. మాటీలు. ఓకే, సరే విష్ణుప్రియ గారు చెప్పండి, మీకు ఇంకొన్ని పేర్లు తెలుసు అనుకుంటా. చంద్రహారం, కాసుల పేరు, సూర్యుడు చంద్రుడు పెట్టుకుంటారు, అలానే జడబిళ్ళలు. ఇప్పుడు మళ్ళీ దాన్నే ట్రెండింగ్ చేశారు కదా, బంగారపు జడ, కంటిన్యూస్గా జడబిళ్ళలు వేస్తారు, జడకుప్పులు, బంగారపు జడకుప్పులు వేస్తారు. నా బిజినెస్కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా. బీ ద బాస్. అలానే చేతికి వేసుకునే కడియాలు, ఇవన్నీ బామ్మగారి నగల పెట్టలోంచి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ రీమోడిఫై చేసి, ఐ థింక్ ఇప్పుడున్న అందరికీ తెలిసి ఉంటుంది, వాటిని కొంచెం మార్చి కొంచెం మాడిఫై చేసి ఇప్పుడు కూడా అవన్నీ వస్తున్నాయి. ఓకే, సో ఇన్ని రకాలు ఉన్నాయి. అలాగే 7 వారాల నగలు అనేవాళ్ళం. యాక్చువల్లీ చెప్పాలంటే 7 వారాల నగలే కాదు, ప్రపంచం మొత్తంలో ఏ డిజైన్ అన్నా కొత్తది క్రియేట్ చేయాలన్నా ద లుక్ అట్ ఇండియా. ఎందుకో చెప్పగలుగుతారా? ఐల్ టెల్ యూ. ఇండియా ఇస్ సచ్ ఎ ప్లేస్, వీ హ్యావ్ సో మెనీ ఆఫ్ డిఫరెంట్ ట్రెడిషన్స్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కల్చర్స్. అండ్ ఏ ఆభరణం అయినా ఎలా వస్తుంది తెలుసా? మన కల్చర్ నుంచి మన ఆభరణం పుడుతుంది. సో యూ సీ ద నేమ్ ఆఫ్ ఎ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ తెలంగాణ. సో తెలంగాణలో గొట్ట పూసలు విని ఉంటారు. దిస్ ఈస్ ఎ జ్యువెలరీ, ఎ ఫేమస్ జ్యువెలరీ. ఎవ్రీ బిగ్ ఫ్యామిలీ ఇన్ తెలంగాణ ఓస్ one piece. That's a tradition. అదేవిధంగా యూ కమన్ టు ద సౌత్, కాసుల పేర్లు, వరహాల పేర్లు, రామటెంకల హారం. సో దీస్ ఆల్ ద ట్రెడిషన్ ఆఫ్ ఒక్కొక్క ట్రెడిషన్కి ఒక్కొక్క జ్యువెలరీ ఈజ్ అటాచ్డ్. దిస్ ఇస్ మస్ట్, కంపల్సరీ అని మనం చూస్తాం. సో మన కల్చర్లో రైట్ ఫ్రమ్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ప్రతి ఒక్క ట్రెడిషన్కి ద లాట్ ఆఫ్ జ్యువెలరీ అండ్ లాట్ ఆఫ్ జ్యువెలరీ. సో దీస్ మేక్స్ ఎంటైర్ గ్లోబ్ టు సీ అట్ అవర్ ఇండియా ఫర్ ఎనీ డిజైన్స్. మీరు ఏ లగ్జరీ బ్రాండ్ తీసుకోండి, వాళ్ళు సోర్స్ చేసే డిజైన్ ఐడియా ఇస్ ఫ్రమ్ ఇండియా. సో ఎందుకంటే మన దగ్గర ఉన్న క్రియేటివ్నెస్ ఎక్కడ ప్రపంచంలో లేదు. ప్రత్యేకంగా తెలంగాణలో గోల్డ్ వేసినంత ఎవరు, తెలంగాణలో వేసినంత ఎవరు లేదు. ప్రత్యేకంగా తెలంగాణ ఒకటి, లేడీస్ ఎక్కువ చూడు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా మా పేరు, ఎవరి పేరు మీద ఎక్కువ కనబడితే వాళ్ళు అంత గ్రేట్గా ఫీల్ అవుతారు.